ఆర్చరీలా రాష్ట్రంలోని ఆదివాసీ యువత ప్రతిభ చాటుతుంది. చిన్నప్పటి నుంచే విలువిద్యల్లో ఆరితేరడంతో పోటీల్లా రాణిస్తుండ్రు. అయితే విలువిద్య మీద ప్రభుత్వం అంతగా దృష్టి పెట్టడం లేదంటుండ్రు ఆదివాసీ ఆర్చరీ ప్లేయర్స్. సర్కార్ ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఇంకింత గుర్తింపు తెస్తామంటుండ్రు. సంప్రదాయ విలువిద్యకు ఆదరణ కరువైంది. ఆర్చరీపై పట్టున్న ఆదివాసులను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అడవుల్లా విలంబుతోటి బతుకుబండి నడుపుకునే ఆదివాసులకు గురిచేసి బాణం వేయడంలో తిరుగుండదు. లక్ష్యం ఎంతటి దూరంలోన్నా టార్గెట్ పెట్టి కొట్టగలిగే నైపుణ్యం ఆదివాసుల సొంతం. అడవుల్లుండే ఆదివాసులకు విల్లంబు లేనిదే పూట గడవదు. అడవిల యాడికిపోయినా ఎమ్మటి విల్లంబు ఉండాల్సిందే. ఆర్చరీల ఇంత గొప్పగున్న ఆదివాసులు పోటీలలో కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆర్చరీ ఈవెంట్లకు ఆదివాసులను తీసుకుపోయే అధికారులు మీటింగ్ అయిపోయిన తర్వాత పట్టించుకుంటలేరంటున్నారు. 13 నేషనల్స్ ఆడినా. ఖమ్మం అసోసియేషన్ వాళ్ళు ప్రతిసారి క్యాంపు వచ్చినప్పుడే క్యాంపుకి వచ్చి ఆడుకొని ఉండడం జరుగుతుంది. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వెళ్తే మొత్తం వ్యవసాయ పనులు ఉంటాయి. పనులు బట్టి మళ్ళీ గేమ్ కుదరడం లేదు. ప్రాక్టీస్ ఇక్కడికి వచ్చినప్పుడు అసోసియేషన్ వాళ్ళు క్యాంపు పెట్టినప్పుడే క్యాంపుల్ని ఆడుకోవడం జరుగుతుంది. ఇంటికి వెళ్తే ఎక్విప్మెంట్ లేని వల్ల ఆడుకోవడం జరగట్లేదు. ఆర్చరీలో నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డులు తెచ్చామన్నారు ఆదివాసీ యువకులు. ఇట్లా బాణం వేయడంలో ఆరితేరినోళ్లకు ఇతర దేశాల్లోనైతే ఎన్నో సదుపాయాలు కల్పించి ఇంకింత ట్రైనింగ్ ఇప్పించేటోళ్లని చెబుతున్నారు. ఈడ ఎవరు పట్టించుకుంటలేరని బాధపడుతున్నారు. ఇకనైనా ఆదివాసీ ఆర్చరీల సమస్యను సర్కార్ దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నారు. నేను ఇప్పటివరకు 25 సార్లు జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందులో 18 జాతీయ స్థాయి పథకాలు సాధించాను. అలాగే నాలాంటి క్రీడాకారులు మా గ్రామాల్లో చాలామంది ఉన్నారు. మాలాంటి క్రీడాకారుల్ని ప్రభుత్వం ప్రోత్సహించి ఇంకా మాకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అలాంటి ఇవ్వగలిగితే మేము కూడా అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో ఆడుతామనేసి తెలియపరుస్తున్నాను. కానీ మాకు ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా లేదు సార్. ఇక్కడ కోచింగ్ క్యాంపులు పెట్టినప్పుడు మాత్రమే వచ్చి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇంటికి వెళ్తే మాకు ఎలాంటి గ్రౌండ్ లేకపోవడం వల్ల ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. అలాగే ప్రాక్టీస్ ఉంటేనే బాగా ఆడతాం కాబట్టి మా గ్రౌండ్ ఇప్పించి ఇంకా ప్రాక్టీస్ చేసి బాగా ఆడతామని అనుకుంటున్నాం. ఆర్చరీపై పట్టున్న తమను ఎంకరేజ్ చేస్తే దేశం గర్వించేలా తయారవుతామంటున్నారు ఆదివాసీలు.